సార్ డబ్బింగ్ అంటే తెలుగు, మలయాళం మొత్తం ఆల్ లాంగ్వేజెస్ కదా సార్. మీకు ఏ లాంగ్వేజ్ ఏమన్నా ఇబ్బంది అయిందా తారక్ గారు అంటే డబ్బింగ్ చెప్పుకోవడం? నాకా అండి? అవును సార్. మలయాళం చెప్పలేదండి. తెలుగు, కన్నడ, హిందీ అండ్ తమిళ్ చెప్పడం జరిగింది. మలయాళం ఏంటంటే ప్రయత్నించాం, కాకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం కూనీ చేసేస్తున్నాం అని డౌట్ వచ్చి ఈ 4 లాంగ్వేజ్లకి సరిపెట్టారు. కష్టం అనిపించలేదండి, ఎందుకంటే మనకి పరిచయం ఉన్న భాషలే కాబట్టి. హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల హిందీ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉండడం వల్ల తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, పెద్ద కష్టమేం అనిపించలేదు. అంటే అఫ్కోర్స్ ఆయన ఏరి కోరి కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ మాకు ఇవ్వడం జరిగింది. కన్నడకి వరదరాజు గారని, తమిళ్కి మదన్ కార్కి అండ్ ఆయన అసోసియేట్ విజయ్ గారు, తెలుగు అయితే ఆయనే ఉన్నారు. సో ఇలా మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కష్టమేం అనిపించలేదు, కానీ చాలా ఆనందం వేసింది, ఇంకా చాలా బాగుండింది వేరే భాషల్లో చెప్తూ ఉంటే. తారక్ 10 లాంగ్వేజెస్లో కాదండి, 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. బట్ సబ్సీక్వెంట్గా వాళ్ళు డబ్ చేస్తారు మిగతా లాంగ్వేజెస్లోకి. అది ఆబ్వియస్లీ డబ్బింగ్ మన హీరోస్ కాదండి, వాళ్ళ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్తారు. మన హీరోలు చెప్పింది ఆబ్వియస్లీ తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ.